బ్రేకింగ్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎన్నికల ప్రచారాలకు గడువు ముగిసింది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 2 టీచర్లు ఓ పట్టభద్రుల ఎన్నికకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, యశవంశి, ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచార గడువు ముగియనుంది. 5 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేసుకోకూడదనేటువంటి నిబంధనను అమల్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులుగా జరిగినటువంటి ప్రచార పర్వం అంతా కూడా ముగిసిపోనుందని చెప్పుకోవచ్చు. ఓటర్లు ఇకపై ఎవరికి ఓటేస్తారనేటువంటి ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సరళి చూస్తే అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరిగినంత హైప్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతైతే ప్రచారం చేశారో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతైతే ఒక ఉత్కంఠ కొనసాగిందో అలాంటి ఉత్కంఠ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనబడుతోంది. మొదటిసారి పట్టభద్రుల అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంత పెద్ద ఎత్తున ఉత్కంఠ రేగడం అని చెప్పుకోవచ్చు. ఆసక్తిగా మారినటువంటి ఈ ఎన్నికల్లో 56 మంది ఉత్తర తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్య ఒకసారి చూస్తే పట్టభద్రుల స్థానానికి 56 మంది పోటీ చేస్తున్నారు. అందులో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటాపోటీగా హోరాహోరీగా ప్రచారాన్ని అయితే నిర్వహించారు. ఇటు టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా బీజేపీ నుంచి గట్టి పోటీ కనబడుతోంది. అలాగే పీఆర్టీఓకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా హోరాహోరీగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇందులోనూ 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్లు కూడా చాలా పోటీ ఇస్తున్నారు ఈ ఎన్నికల్లో. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, పట్టభద్రులు కావచ్చు, ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరికి అండగా నిలుస్తారనేటువంటిది కొంత ఉత్కంఠగా మారింది. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఇటు బందోబస్తు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదు అనేటువంటి నియమ నిబంధనలు అయితే తీర్చారు. ఇప్పటికే క్యాండిడేట్లతో కూడా పర్సనల్గా మాట్లాడేందుకు రిటర్నింగ్ అధికారి ఇప్పటితో వారు ఒక్కొక్కరితో మాట్లాడారు. ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేటువంటి అవగాహనను కూడా వారికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నామినేషన్ల నుంచి మొదలు ఇప్పుడు ప్రచారం వరకు కూడా ఒకే ఉత్కంఠపై కొనసాగినటువంటి ఈ ఎన్నికలు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ వస్తోంది. 3వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కౌంటింగ్ కొనసాగుతుంది. సో ఖచ్చితంగా ఇది పూర్తిగా బ్యాలెట్ పద్ధతిన జరిగేటువంటి ఎన్నిక కాబట్టి కౌంటింగ్కి దాదాపుగా 24 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ట్రెండ్స్ మాత్రం అర్థమైపోతూ ఉంటాయి. కాబట్టి 3-4 తేదీల్లో జరిగేటువంటి ఫలితాల కోసం కూడా ఉత్కంఠగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. సో ఇంత ఆసక్తి రేపుతున్నటువంటి ఈ ఎన్నికలపైన మరోవైపు బెట్టింగ్ కూడా కొనసాగుతుందనేటువంటి ప్రచారం జరుగుతోంది. అందుకే వాటిపై కూడా దృష్టి పెట్టామని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అలాగే ఇలాంటి బెట్టింగ్ లాంటి ఘటనలు ఎక్కడ కూడా పాల్పడకుండా చర్యలు అయితే తీసుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా ఒక ఉత్కంఠమైన ఎన్నికగా ఈ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఈసారి జరగబోతోంది. 6 సంవత్సరాల పదవీ కాలం ఉండేటువంటి ఈ ఎన్నిక గత 6 సంవత్సరాల కింద చూస్తే ఇంత ఆసక్తిగా, ఇంత ఉత్కంఠగా జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇలాంటి ఉత్కంఠ రేపడం అనేటువంటి నిజంగా ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.